ఇక మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. 35(3) కింద నోటీసులు ఇచ్చిన తర్వాతనే తదుపరి చర్యలు ఉండాలని సూచించింది. ఇక విశాఖలో నమోదైన కేసులో కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించాడు. చంద్రబాబు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏయూ కాలేజ్ విద్యార్థిని ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసులో కొడాలి నాని అనుచరులకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక దీంతో అప్రమత్తమైన కొడాలి నాని ముందస్తుగా హైకోర్టును ఆశ్రయించారు. ఇక విశాఖలో తనపై నమోదైన కేసును కూడా క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, ఇటు మాజీ మంత్రి కొడాలి నానికి అయితే ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మాజీ మంత్రి కొడాలి నాని పైన విశాఖపట్నంలో కేసు గతంలో నమోదవడం జరిగింది. అయితే తన పైన నమోదైన కేసులకి సంబంధించి స్క్వాష్ చేయాలంటూ కూడా కొడాలి నాని హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇరువాదనలు విన్న న్యాయస్థానం ప్రస్తుతం హైకోర్టులో కొడాలి నాని పైన ఇప్పటికే కేసులకి సంబంధించి ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ 35(3) యాక్ట్ ప్రకారం నోటీసులు జారీ చేయాలంటూ కూడా హైకోర్టు అటు పోలీసుల్ని ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో వైసీపీ నేతలు ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో దానికి సంబంధించి ప్రస్తుతం అరెస్టులు నడుస్తున్న నేపథ్యంలో హైకోర్టులో కొడాలి నానికి ఊరట లభించిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే తన పైన విశాఖపట్నంలో నమోదైన కేసుకు సంబంధించి ప్రస్తుతం స్క్వాష్ అంటే ఆ కేసు అక్రమంగా తన పైన రాజకీయ కారణాలతో పెట్టారు కాబట్టి దాన్ని స్క్వాష్ చేయాలంటూ కూడా హైకోర్టుని కొడాలి నాని ఆశ్రయించడం జరిగింది. అయితే దానికి సంబంధించి ప్రస్తుతం వాదనలు విన్న న్యాయస్థానం దానికి సంబంధించి ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు, ఒకవేళ దానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకోవాలంటే 35(3) ప్రకారం నోటీసులు జారీ చేయాలంటూ కూడా హైకోర్టు పోలీసుల్ని ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.